when is the right time to get the DFI test done? Second one is, how do you do DFI test? And third is, how do you read the results of DFI test? So before coming to the test, men should have at least 2 tests of abstinence. So that will give you the good result. So usually we collect sample from the men. We'll go to the lab and I'll show you the entire process. Sure, definitely. Patient semen collection చేసిన తర్వాత శాంపుల్ అనేది ఆండ్రాలజీ ల్యాబ్ లోకి తీసుకురావడం జరుగుతుంది. సో శాంపుల్ లిక్విఫాక్షన్ అయిన తర్వాత ఎవ్రీ స్టెప్ లో డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేసి మనం స్టెయినింగ్ చేస్తాం. కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పర్మ్ అనేది కెమికల్స్ ని రిసీవ్ చేసుకొని హాలోస్ ని ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఆ హాలోస్ ని ఫామ్ చేసిన దాన్ని బట్టి ఫామ్ లో DNA ఎంత వరకు డ్యామేజ్ అయ్యిందని చెప్పేసి మనం అనలైజ్ చేయవచ్చు. హలో అంటే సో హాలో అంటే ఏంటంటే స్పర్మ్ హెడ్ ఉంటుంది కదా, హెడ్ పక్కన మొత్తం ఒక సన్ బస్ట్ లాగా వస్తుంది అనమాట. సో అది మీకు ఇమేజ్ లెస్ చూపిస్తాను. సో ఇవన్నీ స్పర్మ్ హెడ్ అనమాట. పక్కన కనిపించే పింక్ కలర్ మొత్తం ఏమంటారంటే హాలో అంటారు. సో ఈ DNA ఇంటాక్ట్ ఉండి హెల్తీగా ఉన్న స్పర్మ్స్ లో ఏంటంటే హాలో అనేది పెద్దగా కనిపిస్తుంది. హాలో అనేది మీడియం గా ఉందనుకోండి, అది దాంట్లో DNA ఫ్రాగ్మెంటేషన్ అనేది మోడరేట్ గా ఉంది అని అనమాట. హాలో అనేది ఫామ్ అవ్వలేదు. దట్ మీన్స్ DNA ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎక్కువ ఉంది ఆ స్పర్మ్ లో. సమ్ సెల్స్ లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇలా ఉంది, అసలు హాలో ఫామ్ అవ్వలేదు. దట్ మీన్స్ స్పర్మ్ లో ఉన్న DNA అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ లార్జ్ హాలోస్ ని, మీడియం హాలోస్ ని, స్మాల్ హాలోస్ ని, నో హాలోస్ ని క్యాల్కులేట్ చేస్తాం. సో ఈ క్యాల్కులేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి పర్సంటేజ్ తీసుకున్న తర్వాత DFI రేంజ్ ఎంత ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. రేంజ్ అనేది లెస్ దెన్ 15% ఉందనుకోండి, దట్ ఈస్ నార్మల్. 15 to 30% ఉందంటే అది మోడరేట్. మోర్ దెన్ 30% ఉందనుకోండి, అది అబ్నార్మల్ కన్సిడర్ చేయడం జరుగుతుంది.